అందరికీ నమస్కారం. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చిన్నారులను బలి చేస్తున్నారు విద్యాశాఖ అధికారులు. తాజాగా కూడా ఆల్ ఇండియా ఆల్ వర్కర్స్ అసోసియేషన్ పేరుతోటి మన ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులు, అంటే హై స్కూల్లో, గవర్నమెంట్ హై స్కూల్లో అయితే 570 మార్కులకు పైకి వచ్చిన విద్యార్థులకు ప్రోత్సాహక అవార్డులు, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ అయితే 580 దాటిన వాళ్ళకి ప్రోత్సాహకాలు, అదేవిధంగా ఇంటర్మీడియట్లో అయితే 460 అబోవ్, 65 అబోవ్, సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కలుపుకొని 900 అబోవ్. అంటే ఇది తాజాగా వాళ్ళ వెంచరు పబ్లిసిటీ కోసం ఎన్టీఆర్ పేరుతోటి కూడా వారంతా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా 3000 మంది విద్యార్థులకు ఎవరైతే ఆయా ఈ సంవత్సరం ప్రభుత్వ హై స్కూల్లో కూడా మంచి మార్కులు విద్యార్థులు సాధించారు. అంటే వాళ్ళు ఏం చేశారంటే డిఈఓ కార్యాలయం నుంచి కూడా ఒక మెరిట్ లిస్ట్ తెచ్చుకొని ఎవరైతే 570కి 570 అబోవ్ విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించారో వారిని అందరినీ కూడా ఈ ఎన్టీఆర్ పేరుతోటి ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టుగా కూడా ప్రగల్భాలు పలికినటువంటి సందర్భం. పల్లెటూరుల్లో ప్రభుత్వ బడుల్లో చదివేటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలి, తప్పులేదు. ఎందుకంటే విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించాలి, వారి విద్యకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయటం ఓకే. కానీ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ పేరుతోటి అదే రోజు ఉదయం సంఘమిత్ర ఎదురు కూడా శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ అనే ఏదో ఒక పేరుతోటి రియల్ ఎస్టేట్ వెంచర్ ఓపెన్ చేయటం జరిగింది. అదే వెంచరు ఐఓసి దగ్గర దాదాపుగా మరి ఆ వెంచర్కు పర్మిషన్ ఉందా లేదా, చుట్టుపక్కల కూడా ఉన్నటువంటి గ్రామం ప్రజలైతే మరి దీనిపై తీవ్రంగా ఖండిస్తున్నారు. మాజీ మంత్రి మరి ఆదిమూలపు సురేష్ గారు, మాజీ విద్యాశాఖ మంత్రి కూడా ఈ వెంచర్ పబ్లిసిటీ కోసమే 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులను అక్కడ కావాలనే మరి విద్యాశాఖకు సంబంధించి కొంత సమాచారం ఇప్పించి, డిఈఓ ద్వారా ఎంఈఓలకు సమాచారం ఇప్పించి, అక్కడి నుంచి ఉపాధ్యాయులకు, హెడ్ మాస్టర్లని ఒక్కసారిగా కూడా ఇది ప్రభుత్వ ప్రోగ్రాం, గవర్నమెంట్ నిర్వహించేటువంటి ప్రోగ్రాం, ఎన్టీఆర్ గారి పేరుతో అవార్డులు ఇస్తున్నారు, విద్యార్థులు ఖచ్చితంగా పాల్గొనాలని వాట్సాప్ గ్రూపుల్లో కూడా మెసేజ్లు షేర్ చేయడంతో తల్లిదండ్రులు వారంతా కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ వెంచర్లో కూడా అరకర వసతులు ఉండేసరికి ఒకసారిగా వారు నిలదీయటంతో ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రోగ్రాం కాదు, ఇది కంప్లీట్ ప్రైవేటు ప్రోగ్రాం అని ఉపాధ్యాయులు వారంతా చెప్పడంతో అక్కడి నుంచి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు నిలదీయటంతో ఉపాధ్యాయులంతా కూడా అవాక్కైనటువంటి పరిస్థితి. వాస్తవంగా 2000 అంటే రమారమి దాదాపు 3000 మంది విద్యార్థులు ఒక చోట కార్యక్రమం నిర్వహించేలాగా అది నైట్ పూట చేస్తే మరి అక్కడ మరి వారికి ఫుడ్ కానీ, అదేవిధంగా అక్కడ ఉపాధ్యాయులు కానీ, తల్లిదండ్రులు కానీ మొత్తం రమారమి 6000 మంది వస్తే అక్కడ ఏర్పాట్లు లేక గందరగోళ పరిస్థితికి గురయ్యి ఉపాధ్యాయులను నిలదీస్తే ఇది ప్రభుత్వ ప్రోగ్రాం కాదు, ఇది ఒక ప్రైవేట్ ప్రోగ్రాం అని చెప్పి వారు అయితే తప్పించుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. ఆడి నుంచి ఎంఈఓలు కూడా ఇచ్చారు, అక్కడి నుంచి డిఈఓకి సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రభుత్వ శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఉడాయించడం రాజకీయంగా కూడా చర్చ నడిచింది. అయితే దీనిపై వైసీపీ అయితే విద్యార్థులను ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రచారానికి వాడుకున్నారు. వారికి ప్రోత్సాహక అవార్డుల పేరుతో ఒక అసోసియేషన్, ఇది రియల్ ఎస్టేట్కి రిలేటెడ్ అసోసియేషన్. రియల్ ఎస్టేట్ వెంచర్ ఓపెనింగ్కి ఎవరైతే చీఫ్ గెస్టులు వచ్చారో అదేవిధంగా ఇక్కడ ప్రోత్సాహక బహుమతులు ఇచ్చేదానికి కూడా అదే చీఫ్ గెస్టులు వచ్చారు. వాస్తవంగా ఒక కార్యక్రమం నిర్వహణకు సంబంధించి ఒక ప్రభుత్వ కార్యక్రమం కానీ లేదు ప్రైవేట్ కార్యక్రమం ఏదైనా కూడా ఒక మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, లేదంటే వారికి సమానంగా ఉన్నటువంటి నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి వారు రావాల్సినటువంటి పరిస్థితి. అయితే ఆ వెంచరులో పెట్టేసరికి వీరంతా రాలేదు, చుట్టుపక్కల కూడా కొంత ప్రభుత్వ భూమిని కలుపుకున్నారనేది ఇది రాజకీయంగా కూడా చర్చ నడుస్తూ ఉంది. అయితే విద్యుత్ శాఖ అధికారులు అయితే ఒకసారిగా కంగుతిన్నటువంటి పరిస్థితి, తల్లిదండ్రులు వీరంతా నిలదీసేసరికి. సో ఈ అసోసియేషన్ పేరుతోటి విద్యార్థులను మోసం చేస్తూ, విద్యార్థులను పబ్లిసిటీకి వాడుకుంటూ, ఈ వెంచర్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, వెంచర్కు చుట్టుపక్కల కూడా వారికి ఆ గ్లామర్ వచ్చేందుకు యాంకర్లను పిలిపించి, ఒక స్వామీజీని పిలిపించి ఆడ ప్రసంగం చేయటం, ఇదంతా రాజకీయంగా కొంత చర్చ నడిచింది. వాస్తవంగా విద్యార్థుల పట్ల ప్రేమ, తల్లిదండ్రుల పట్ల భక్తి, అదేవిధంగా విద్యార్థులను ప్రోత్సహించాలి అనేటువంటి ఆ ప్రేమ కనుకుంటే ఆ అసోసియేషన్ మనకి పెద్ద కళ్యాణ మండపాలు ఉన్నాయి కదా ఒంగోలులో, దాదాపుగా ఒంగోలు టౌన్కు ఆనుకునే దాదాపుగా 4-5 కళ్యాణ మండపాలు ఉన్నాయి, వాటిలో పెట్టచ్చు కదా. యాడో ఐఓసి దగ్గర పోయి ఒక వెంచర్లో పెడితే ఇది కొంత
విద్యార్థుల భద్రతకు కూడా అనేక ఇబ్బందులు కలిగాయని కూడా రాజకీయంగా చర్చ నడుస్తుంది. దీనిపై అటు విద్యాశాఖ అధికారులు కానీ ఇటు లోకల్గా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు స్పందించకపోవటం, మరి స్వామి కార్యంలో కూడా వారంతా మునిగిపోయారని మనం చెప్పుకోవచ్చు.